మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అంటే చాలా ఫేమస్. ఈ పేరు పెట్టుకొని మనం ముందం మెత్తడు. ఇక్కడ చాలా రకాల బీర్లు అయితే ఉన్నాయి. హలో ఫ్రెండ్స్, మేమైతే మీకు ఒక సర్ప్రైజ్ వ్లాగ్ అయితే ప్లాన్ చేసాం. ఆ వ్లాగ్ ఏంటి అన్నదంటే మన ఆంధ్ర తెలంగాణ మందు బాబుల గురించి ఈ వ్లాగ్. గోవాలో అయితే ఉన్నాం కదా, గోవాలో మందు రేటు ఎలా ఉందన్నది మీ అందరికీ డౌట్ ఉండొచ్చు. గోవా వచ్చిన వాళ్ళకి తెలియచ్చు, కానీ గోవా రాలని వాళ్ళకి మాత్రం ఎవరికి తెలియదు. గోవాలో మందు రేటు ఎంత ఉందో ఏంటి అన్నది మీకు ఈ వ్లాగ్ లో ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. తిరుపతి వైన్స్ దగ్గర ఉన్నాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి వీడియో తీస్తున్నాం, అంతేగాని మీరు గోవా రండి మందు తాగండి అని అయితే కాదు. జస్ట్ ఇన్ఫర్మేషన్. గోవా వచ్చాం కాబట్టి ప్రతి వ్లాగు చేసాం కాబట్టి ఈ వ్లాగ్ కూడా చేద్దాం, మన ఆంధ్ర తెలంగాణ మన మందు బాబుల గురించి అని చెప్పి ఒక ఆలోచనతో మేమైతే ఈ వీడియో తీయబోతున్నాం. తిరుపతి వైన్స్ మన ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అంటే చాలా ఫేమస్. ఈ పేరు పెట్టుకొని మనం ముందం మెత్తడు. చూద్దాం. ఫస్ట్ అయితే ఇంకా బీర్లు చూసేద్దాం. ఇక్కడ చాలా రకాల బీర్లు అయితే ఉన్నాయి. చాలా రకాల బీర్లు ఉన్నాయి, కానీ ఏంటంటే ఇక్కడ గోవాలో చిన్న బీర్లు చాలా ఫేమస్ ఫ్రెండ్స్. ఈ చిన్న బీర్లు రేట్ ఎంత ఉన్నాయి, టిన్ని బీర్లు కానీ లేదంటే పెద్ద బీర్ల రేట్లు కూడా, వాటిలో పెద్ద బీర్ల రేట్లు కూడా అడిగి మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఈ రేట్లు ఎలా ఉన్నాయి అనేది మాత్రం చూపిస్తాను. ఇంకో ఇక్కడ చూసుకెళ్తే అయితే మొత్తం అన్ని బ్రేజర్స్ కానీ లేదంటే లైట్ ఆల్కహాల్ సంబంధించిన అవి కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మాత్రం నేను బీర్లు చూపించేస్తాను. ఓకే కింగ్స్ అంట. ఇది కింగ్స్ లో సిగరెట్ చూసాను, మరి బీర్ అయితే నేను చూడలేదు. ఇది గోవా స్పెషల్ అంట. పిలాసినీర్ ప్రీమియం బీర్ అంటే ఇది బిలో 5% ఆల్కహాల్ అంట. ఇందులో ఆల్కహాల్ ఎక్కువ లేదు. ఈ బీర్ అయితే మాత్రం 120 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్. దీని క్వాంటిటీ వచ్చేసి 350 ml బిలో 5% అంట. ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ మీకు చూపించడం జరుగుతుంది. మనోడు ఏమంటాడో తెలియదు, చాలా టెన్షన్ ఉంది లోపల. గోవా బేర్వింగ్ గో లార్జర్, దీంట్లో కూడా 5% ఉంది. దీంట్లో కూడా 5% ఉంది ఆల్కహాల్. దీని గురించి మీకు చెప్పాలంటే 90 రూపీస్ అంట. ఓన్లీ సేలింగ్ ఫర్ ఓన్లీ గోవా, అంటే గోవాలో తయారు చేస్తారు, గోవాలో మాత్రమే అమ్మాలని రాసి ఉంది. ఇక్కడ నుంచి గట్ట తేడాకైతే అవ్వదు, తాగేయడమే ఎన్ని వచ్చినా. మీ గురించి, మేమైతే కాదు. నెక్స్ట్ బిరా ఒకటి. ఇప్పుడు నువ్వు ఏమన్నా మా ఫ్రెండ్ ఫేవరెట్ ఇది. ఐ థింక్ వాటో వాట్ ఇందులో ఒకడు ఉన్నాడు మా ఫ్రెండ్, వాడి పేరు అయితే చెప్పదలుచుకోలేదు, కానీ వాడి ఫేవరెట్ బీర్ ఇది హెన్కిన్. ఇదైతే చూడండి, ఇంకా ఈ 2 బీర్లు అయితే చూడండి. బిరా వైట్ అంట. ఇది బిరా వైట్ అంట. మీకైతే మొత్తం పూర్తిగా చూపిస్తాను. దేని ప్రైస్ ఏంటనేది కూడా చెప్తాను. ఫస్ట్ బిరా గురించి చెప్తాను. ఇందులో అయితే 7% ఉంది ఆల్కహాల్. 4.7 నుంచి 7% మధ్యలో ఉంటదంట. దీని ప్రైస్ అయితే మనకి 125 పడుతుంది. హెన్కిన్ ఇది. హెన్కిన్ అంటే 5% ఉంటది, ఎందుకంటే తెలుసు. నెక్స్ట్ దీని ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ పడుతుంది. గోవాలో అయితే మాత్రం చాలా చీప్గా ఉన్నాయి ఫ్రెండ్స్. हार्ड लेकर भी कर लेंगे, पूरा कर लेंगे, कुछ लेके जाएंगे. ఇదైతే మాత్రం 5% అంట. బిరా వైట్ విత్ బీర్ విత్ సైట్రస్ ఫ్రూట్ ఫ్లేవర్ అంట. ఇదైతే మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఏదో ఒక ట్రై చేస్తాను నేను ఇక్కడ ఈ రోజు మాత్రం. అసలు వదిలేదు, ఇంత వీడియో తీసుకున్న తర్వాత ఏదో ఒక చిన్న ట్రై చేయాలి కాబట్టి మా వాడికి అలవాట్లేదు. నేను మాత్రం చేస్తాను. మిమ్మల్ని చేయమని అయితే కాదు ఫ్రెండ్స్, మామూలుగా మీకు ఇంకైతే మొత్తానికి మన ఆంధ్ర కింగ్ కింగ్ఫిషర్ వస్తుంది. ఇది కింగ్ఫిషర్ అల్ట్రా. మన సైడ్ అయితే చిన్న బీర్లు కనపడడం చాలా కష్టం. బార్ లో లేదంటే పెద్ద పెద్ద సిటీస్ లో ఏమైనా కనపడొచ్చు, కానీ ఇందులో కూడా 5% ఉంటది, ఆల్రెడీ తెలిసిందే మనకి. దీని రేట్ వచ్చేసి 65. చవక 65 రూపాయలు అంట. ఇంకా నాకు ఇందులో ఇంట్రెస్టింగ్ గా కనిపించింది కింగ్ఫిషర్ మామూలు బీర్ రేట్ చెప్తున్నాను. ఇది చిన్న బీరే కింగ్ఫిషర్. మీకు దీని గురించి పెద్దగా పరిచయం అవసరం లేని బీర్ ఇది పరిచయం అవసరం లేని బీరు. దీని ప్రైస్ వచ్చేసి మనకి 60 రూపీస్, 60 రూపాయలు పడుతుంది. బుర్ర మారిపోతుంది రేట్లు చెప్తుంటానే. ఇది కింగ్ఫిషర్ లో లైట్. ఒకప్పుడు మన ఆంధ్రలో చాలా ఎక్కువ కనిపించేవి. ఇందులో పెద్ద సైజు కనిపించేవి, చిన్న సైజు కూడా కనిపించేవి. ఇప్పుడు అయితే మాత్రం తగ్గిపోయాయి. దీని ప్రైస్ కూడా 60 రూపాయలు. 60కి చాలా వస్తాయి. ఇక్కడ మనకి ఒక భోజనం రాదు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా బీర్లు వస్తాయి. ఇది మొత్తానికి నా ఫేవరెట్.
కాల్స్బర్గ్. ఇది ఒకప్పుడు ఎలిఫెంట్ అని పిలుచుకునే వాళ్ళం మనం. మన సైడ్ అయితే మాత్రం ఎలిఫెంట్ అని ఉంటది కాల్స్బర్గ్. దీని ప్రైస్ వచ్చేసి మనకి 130 రూపీస్ పడుతుంది. 130 రూపీస్ అంటే మనకి చాలా తక్కువ. 260 కూడా రాదు మన ఏరియాలో. ఇది చాలా అంటే చాలా బాగున్నది. మన ఆంధ్రాలో అయితే బార్లో 360 రూపీస్ తీసుకుంటున్నారు దీనికి. ప్రెసెంట్ అయితే మాత్రం ఇది నా ఫేవరెట్. రాత్రికి మరి ఏం చేస్తామనేది తెలియదు కానీ ఇది మాత్రం నా ఫేవరెట్. చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకో నెక్స్ట్ ఇప్పుడు వరకు నేను చూడలేను బీర్ ఇది. ఇప్పుడు వరకు అన్ని చూసాను కానీ ఇది మాత్రం చూడలేదు. ఇది ఏదో XQUIZIT స్క్వీజెడ్ అంటే ఇది ఏదో మరి లాంగ్ ఐస్లాండ్ ఐస్ టీ అంటే ఇది బీర్ కాదని చెప్పేసి అంటున్నారు. ఐస్ టీ అంటే ఇది 275 ml ఉంది. ఇది అయితే దీని కాస్ట్ అయితే 100 రూపీస్ పడుతుంది. 8% ఆల్కహాల్ అంటది అది. అంటే టీ ఫ్లేవర్ బీర్ మాత్రం ఇది చిన్నదే. 8% ఆల్కహాల్. దీని ప్రైస్ 100 రూపీస్ పడుతుంది. కన్ఫర్మ్ గా ఒకసారి మన మాలిక్ జీ కभी देख पाते మేడం జీ, మేడం దే ఈ షాప్ అంతానా. నెక్స్ట్ అయితే మాత్రం కింగ్ ఫిషర్ టిన్, స్ట్రాంగ్ టిన్. ఇదైతే 500 ml ఉంటది. దీని కాస్ట్ వచ్చేసి మనకి 85 పడుతుంది. ఇక్కడ 85 రూపాయల కంటే మీరు మాత్రం నా పేరు చెప్పి మా ఛానల్ పేరు చెప్పి మాత్రం వచ్చైతే ఇక్కడ తాగొద్దు. మామూలుగా వస్తే మీకు అలవాటు ఉంటే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఆల్కహాల్ విషయంలో అయితే. కానీ ఫుడ్ విషయంలో అయితే చాలా ఇబ్బంది పడతారు. ఫుడ్ బ్లాగ్ లో చెప్తాను ఇంకా నాది. మా వాడు చెప్తాడు ఫుడ్ బ్లాగ్ లో. నెక్స్ట్ ఫ్రైడే అంట, రేపే ఫ్రైడే అంట. మరి వాడ్కా సోడా అంట. ఇది 5% అబౌవ్ ఆల్కహాల్ ఉంటదంట దీంట్లో. ఇవన్నీ గోవా స్పెషల్స్, ఓన్లీ గోవాలో మాత్రమే దొరుకుతాయి. చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. ఇది 120 రూపీస్ పడుతుంది. ఇదైతే మాత్రం 120 రూపీస్ పడుతుంది. ఇవన్నీ మన తిరుపతి వైన్స్. గోవాలో అయితే హోటల్ రాకెటరీ దగ్గరలో ఉన్నది, మన కలాంగుట్ ఏరియాలోని. గవర్నమెంట్ అప్రూవ్డ్ షాపు. తర్వాత ఇందాక ఒకళ్ళ చేతిలో చూశాను ఫ్రెండ్స్. ఇది దీని గురించి అడిగాను. దీని గురించి చాలా పెద్ద స్టోరీ ఉంది. దీని గురించి అయితే మీకు కన్ఫర్మ్ గా చెప్పాలి. ఇందాక మా హోటల్ బాయ్ దగ్గర అయితే చూడడం జరిగింది. ఇదేంటి ఇది హాఫ్ బాటిల్ లో ఉంది, ఈ కలర్ అయితే ఎల్లో కలర్ లో ఉంది, ఏదో తేడా కొడుతుందని చెప్పేసి అన్నాను. మొన్నాడు గోవా స్పెషల్ అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అన్నాడు అనుకుంటున్నాం? దీంట్లో 15% ఆల్కహాల్ ఫ్రెండ్స్. 15% ఆల్కహాల్ ఉందంట ఇందులోని. చెత్తగొట్టి చెవులు ముహెత్త తీస్తే 5% ఆల్కహాల్ ఉన్న బీర్ తాగితేనే కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఊగినట్టు ఉంటుంది మనకి. ఇదైతే మాత్రం 50% సూపర్ స్ట్రాంగ్ అని చెప్పేసి ఉంది దీని మీద. గోవా వచ్చినప్పుడు మందు అలవాటు, అదే బీర్ అలవాటు ఉన్న వాళ్ళు కన్ఫర్మ్ గా ఒకసారి ట్రై చేయండి. బ్లాగ్ అయితే మాత్రం ఎలా ఉందనేసి ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకండి. మొత్తం అంతా వీడియో చూడండి. ఇంకా 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 చాలా ఉన్నాయి. ఆ బాటిల్స్ రేట్లన్నీ కూడా మీ గురించి అడిగి కనుక్కుని మీకు మొత్తం అన్ని చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా మనం ఇందులో చూసుకోవాల్సింది ఏమన్నా ఉన్నదంటే వచ్చింది ఫ్రెండ్స్, వచ్చింది బీరిల్లోకెల్లా కింగ్. బీర్ అంటే ఇదేరా బాబు అనిపించేలా ఉంటది తాగితే. ఇప్పుడు యువతకి, ఈ తరం కుర్రోళ్ళకి అయితే మాత్రం ఐడియల్ బీర్ వచ్చేసింది. ఇంకా వచ్చింది బ్రోకోడ్. ఈ బీర్ అయితే మాత్రం నేను 1 year క్రితం టేస్ట్ చేశాను. టేస్ట్ చేసినప్పటి నుంచి దీని గురించి అయితే మాత్రం 4-3 రోజులు దీని గురించి అనుకున్నాను. దీని టేస్ట్ అలా ఉంటది. కాకపోతే ఏంటంటే మన ఆంధ్రాలో దొరకలేదు నాకు. ఒడిస్సా వెళ్ళినప్పుడు టేస్ట్ చేసినప్పుడు 450 ఎంత తీసుకున్నారు. ఇక్కడ మాత్రం ఓన్లీ 130 రూపీస్ ఫ్రెండ్స్. ఓన్లీ 130, 130 రూపాయలు. బ్రోకోడ్ 15% ఆల్కహాల్. ఫస్ట్ 15% ఆల్కహాల్ వచ్చిన బీర్ ఇదే. మన ఆంధ్రాకి కూడా అవైలబిలిటీ వచ్చింది. కాకపోతే ఏంటంటే సరిగ్గా మనకు దొరకలేదు. ఇంకా అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. నెక్స్ట్ బ్రోకోడ్ అయిపోయింది. ఇంకా మీకు చూపించాలంటే ఇంకా కాల్స్బర్గ్ టిన్ ఫ్రెండ్స్. ఇది 100 రూపీస్ పడుతుంది. ఎలిఫెంట్ టిన్ ఇది 100 రూపీస్ పడుతుంది. తర్వాత ఇదేదో జిమ్మీస్ కాక్టైల్ అంట. ఇదేదో దీని పేరు సెక్స్ ఆన్ ద బీచ్ అంట. తప్పుగా అనుకోకండి, దీని పేరే అంట సెక్స్ ఆన్ ద బీచ్ అంటే దీని పేరు. విన్నర్ కూడా చాలా బాగుంది. వాడ్కా అంట. ఇది వాడ్కా బీర్ అంట. 120 రూపీస్ పడుతుంది. దీంట్లో ఆల్కహాల్ పర్సెంట్ ఎంత ఉన్నది అని చెప్పేసి చూస్తే 48 ml per 1% అంట. అంటే చాలా గట్టిగా ఉంటది. ఇది దేంట్లోనైనా మిక్స్ చేసుకుని తాగండి అని చెప్పేసి దీని మీద రాసి ఉంది. వాడ్కాతో మిక్స్ చేసుకుని చెప్పి తాగండి అని చెప్పేసి దీని మీద ఉంది. ఇది కూడా చూడడానికి కూడా సెక్సీగానే ఉంది. ఇంకా ట్యూబర్గ్ ఒకప్పుడు ఆంధ్ర కుర్రోళ్ళందరినీ ఊపిన బ్రాండ్ ఇది. నాకు కూడా ఫస్ట్ టైం నేను టేస్ట్ చేసిన బీర్ కూడా ఇదే, ట్యూబర్గ్. తెలియని వయసులో ఫస్ట్ టైం టేస్ట్ చేసిన బీర్ ఇదే. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ టైప్ క్యాప్ వచ్చిన బీర్ కూడా ఇదే మన ఆంధ్రాలోని. దీని ప్రైస్ అప్పుడే 140-150 ఉండేది మన ఆంధ్రాలో. ఇక్కడైతే 115 రూపీస్ ఫ్రెండ్స్. అంటే 115 రూపాయలు. సలాం ఫర్ గోవా గవర్నమెంట్. బుర్ర పాడు చేస్తారు ఆల్కహాల్ రేట్లు అయితే మాత్రం. మాడోస్ అంట.
నాకేదో వేరేలా కనిపించింది. ఇది కూడా బీరేనంట. దీంట్లో అయితే 8% ఉంది. ప్యాంటమ్ స్ట్రాంగ్, మడోస్ ప్యాంటమ్ స్ట్రాంగ్ అని అయితే దీని మీద రాసింది. 650 ml, ఇది అయితే 750 ml లేదు. ఇదే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నది పెద్ద బీర్లు అన్నిటిలోనే, 145 అంట. ఇదే గోవాలో కొంచెం ఫేమస్ బీర్ అని చెప్పేసి అంటున్నారు. ఇదైతే మాత్రం చూడడానికి బాగానే ఉంది, కానీ నాకౌట్ లుక్ లో వచ్చింది నాకైతే మాత్రం. ఒకప్పుడు నాకౌట్ 5000 మన ఆంధ్రాలో ఎలా ఫేమస్, ఇది కూడా అలాగే నాటు ఫేమస్. సరే అయితే బీర్లు అయితే ఎక్కడితో అయిపోయాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా 2-3 బీర్లు చూపించాలి. ఆ 2-3 బీర్లు కూడా మీకు చూపించేస్తాను. అందులో ఫస్ట్ మనం చూపించాల్సింది ఏమన్నా ఉన్నదంటే బిగ్ బ్రో. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను గోవా వచ్చిన తర్వాత. గోవా రాగానే నేను టేస్ట్ చేసిన బీర్ అయితే ఇదే. 15% ఉంటుంది ఆల్కహాల్. ఎందుకంటే మొత్తం మీకు తిప్పి చూపిస్తున్నాను చూడండి. బిగ్ బ్రో ఇందులో 10 to 15% ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 145 రూపీస్. తాగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఐ స్ట్రాంగ్లీ సజెషన్. ఒక్కసారైనా మందు బాబులు మీరు ట్రై చేయండి, అలవాటు లేని వాళ్ళు కాదు. హోయ్ గార్డెన్ దీని పేరు. హోయ్ గార్డెన్ అంట. హాయ్ గార్డెన్ కాదు, హోయ్ గార్డెన్. ఇది చిల్, పూర్ 2/3, స్విల్, టాప్ ఆఫ్ ద ఎంజాయ్. దీని మీద అయితే చాలా 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 మార్కెటింగ్ చేశారు దీనికి. దీని ప్రైస్ కూడా అలాగే ఉంటదేమో. ఇప్పుడు వచ్చి నేను చూసిన తిని బీర్లు అన్నింటిలో ఇదే కాస్ట్ ఎక్కువ. ఫారెన్ బీర్ అనుకుంటా. ఇది 160 రూపీస్ ఉంది. పెద్ద బీర్ కంటే ఎక్కువ కాస్ట్ ఉంది. డబ్బులు లేవు కానీ బడ్జెట్ లేదు. సామాన్యుడు గోవా ప్రయాణం కదా, బడ్జెట్ లేదు. బడ్జెట్ ఉంటే ఇది కూడా టేస్ట్ చేద్దాం నేను. నెక్స్ట్ టైం మాత్రం కన్ఫామ్ గా కింద కామెంట్ చేయండి. మాతో పాటు నెక్స్ట్ టైం ఎవరు గోవా వద్దాం అనుకుంటున్నారో కన్ఫామ్ గా మొత్తం అందరం బడ్జెట్లో వెళ్ళి తీసుకుని వచ్చేద్దాం. నెక్స్ట్ ఇందులో చెప్పుకోవాల్సింది ఇదిగో వచ్చింది, ద టాక్ ఆఫ్ ద టౌన్ కరోనా 5%. ఇదైతే మాత్రం నేను చాలా సార్లు టేస్ట్ చేశాను. ఎందుకంటే ఫారెన్ బీర్, దీని పేరే ఫారెన్ బీర్. ఫారెన్ లో గట్టా చాలా గట్టిగా ఏ ఐలాండ్కి వెళ్ళినా లేదంటే ఎక్కడికి వెళ్ళినా కానీ దీని పేరు గట్టిగా వినబడుతుంటది. దీంట్లో 5% ఆల్కహాల్ ఉంటది. ఇది మనకి యానంలో టేస్ట్ చేశాను నేను. ఫారెన్ గట్టా వెళ్ళలేదు. యానం వెళ్ళినప్పుడు ఒక పెళ్లిలో అయితే టేస్ట్ చేశాను. ఇదైతే ఇక్కడ వచ్చేసి 120 రూపీస్ ఫ్రెండ్స్. 120 రూపాయలు పడ్డది. ఇంకా మీకు చెప్పాలంటే ఇంకో ద కింగ్ ఆఫ్ ద బీర్స్ ఆఫ్టర్ కింగ్ ఫిషర్ బడ్వైజర్ మ్యాగ్నమ్ అయితే మన చేతిలో ఉంది. దీని ప్రైస్ అయితే ఇక్కడికి వచ్చి 115 రూపీస్ పడ్డది. బడ్వైజర్ మ్యాగ్నమ్ చాలా అంటే చాలా కూల్ గా ఉంటుంది. దీని లుక్ బ్లాక్ అండ్ గోల్డ్ లో చాలా అంటే చాలా బాగుంది. చిన్నప్పుడు డ్రాగన్ బోస్టర్ చూసారా? డ్రాగన్ బోస్టర్ అనేది మీరు అందరూ చూసే ఉండి ఉంటారు. దాంట్లో బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ కలర్ ఇదంతా చాలా అంటే చాలా బాగున్నది చూడడానికి. ఇది మన ఆంధ్రాలో కూడా దొరుకుతుంది. ప్రెసెంట్ 170 ఎంతో తీసుకుంటున్నారు తిన్ బీరు. నాకైతే పర్టికులర్ గా ఐడియా లేదు. ఇంకా మీకు చూపించాల్సింది ఏమన్నా ఉన్నదంటే ఇంకో బడ్వైజర్ నార్మల్. ఇది చిన్న బీరు. బడ్వైజర్ తిండి కాకుండా నార్మల్ 250 ml. ఇది 275 ml లో. దీని కాస్ట్ వచ్చేసి 65 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసి మామా గోవా రామా బుర్ర పాడైపోతుంది రేట్లన్నీ చూస్తుంటేనే. నన్ను కనుక వదిలేస్తే 3 ఫ్రిడ్జ్లు ఖాళీ చేస్తాం 3 రోజులు కూర్చుని హ్యాపీగా. ఆ తర్వాత ఏమవుతుందని తెలీదు. ఏ వ్లాగ్ చేసినా అలిపి వస్తుందేమో. ఈ వ్లాగ్ చేస్తుంటే ఇంకా 3 వచ్చేస్తుంది. బాలయ్య గుర్తొస్తున్నాడు ఇవన్నీ చూస్తుంటేనే. ఇది బడ్వైజర్ మ్యాగ్నమ్. దానికంటే 15 రూపీస్ ఎక్స్ట్రా. ఇది బడ్వైజర్ మ్యాగ్నమ్ లో 275 ml లో గాజు బాటిల్ 80 రూపీస్ పడుతుంది. చాలా అంటే చాలా బాగుంది గోవా. నాకు ఈ విషయంలో అయితే మాత్రం చాలా నచ్చేసింది. సరే అయితే మరి బీర్స్ లో మొత్తం అన్ని చూపించేసాం. ఇంకా ఏమైనా చూపించాల్సింది ఉన్నదంటే ఇంకో బడ్వైజర్ మ్యాగ్నమ్ పెద్ద బీర్ ఎంత పడుతుంది అనేది చూపించాలి. టిన్ అయితే చూపించాను కదా, 115 రూపీస్ పడుతుంది. ఇదైతే మాత్రం 150 రూపీస్ పడుతుంది. 750 ml వస్తుంది మనకి. మొత్తం అంతా సేమ్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్. చాలా అయితే చాలా బాగున్నది చూడడానికి. గోవాలోనే ఉండిపోవాలనిపించేస్తుంది నాకు. ఈ రేట్లు మీకు చెప్తున్నాను కానీ డబ్బు బడ్జెట్ లేదు మన దగ్గర. బడ్జెట్ ఉంటే వేరేలా ఉండు. వచ్చేసింది మొత్తానికి ద క్లాసిక్ ఆఫ్ బియర్స్, ద రాయల్టీ ఆఫ్ బియర్స్ బడ్వైజర్. ఎప్పటి నుంచో నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి ఇదైతే ఫేవరెట్ బీర్. చాలా అంటే చాలా మందికి ఫేవరెట్ బియర్. నేను కుర్రోడుగా ఉన్నప్పుడు నాతో పాటు ఇవే తెప్పించుకునేవారు. పెద్ద అన్నలందరూ కూడా ఇదే తెప్పించుకునేవారు. అప్పుడైతే మనకి 140 నాకు ఊహ తెలిసిన అంటే నాకు నా వయసు 25 to 26 ఉంటాయి. నాకు ఊహ తెలిసినప్పుడే మన ఆంధ్రలో ఈ బియర్ కాస్ట్ 140 రూపీస్. ఇప్పుడైతే మాత్రం 260 240 ఎంతో ఉంది. ఇక్కడైతే మాత్రం 130 రూపీస్. చిన్న కుర్రోడ్ని అయిపోయినేమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ రేట్లన్నీ చూస్తుంటే. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రెసెంట్ అయితే మీకు బియర్స్ అన్ని చూపించేసాను నేను. నెక్స్ట్ అయితే సార్ని అడిగేసి లోపలికి వెళ్ళి బాటిల్ తీయడం అనేది కొంచెం కష్టం కాబట్టి